టీపీసీసీలోని అంతర్గత వ్యవహారాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిలపై దాఖలైన ఫిర్యాదులకు సంబంధించి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ క్రమశిక్షణ కమిటీ నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సమర్పించారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘించడం, ఇటీవల ఇరు నాయకులు చేసిన వ్యాఖ్యలు మరియు వారిపై వచ్చిన ఆరోపణలను పరిశీలించిన కమిటీ కొండా సురేఖ, చిన్నారెడ్డిలపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, ఏఐసీసీకి అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఈమెయిల్ ద్వారా పంపించారు. అధిష్టానం ఆమోదం తెలిపిన అనంతరం ఈ నాయకులపై ఎలాంటి చర్యలు ఉంటాయనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, ప్రధానంగా ఇప్పటికే పిసిసి క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ, అదేవిధంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది, షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ షోకాజ్ నోటీసులు తనకు వర్తించవు, తన కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలు తనకు సంబంధం లేదంటూ కొండా సురేఖ చెప్పారు. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలతో అటు పిసిసి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏకీభవించలేదు. రాష్ట్ర మంత్రిగా ఉంటూ కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు కాబట్టి కొండా సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు నేరుగా సంబంధం లేకపోయినా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు పిసిసి పిఏసీ సమావేశం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నిన్న విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చారు. మీడియా సమావేశంలోనూ ఎవరు పార్టీ పట్ల, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా ఎంతటి వారిపైనైనా ఎవరిపైనైనా చర్యలు ఉంటాయి, ఆ చర్యలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ముఖ్యంగా నివేదికను అందజేశారు. ఆ నివేదికలో కొండా సురేఖ, అదేవిధంగా చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో పలు అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మెయిల్ ద్వారా తన సిఫార్సులను పంపారు. ముఖ్యంగా ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలంటూ పిసిసి క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. చిన్నారెడ్డి విషయంలో ముఖ్యంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పై చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేశారు. నేను కూడా మరో జీవన్ రెడ్డిగా మారుతానంటూ చిన్నారెడ్డి కామెంట్ చేశారు. దీనిపైన తూడి మేఘారెడ్డి వెళ్లి ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా చిన్నారెడ్డి ఉన్నారు. గతంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో 1975 నుంచి ఉంటూ వస్తున్నారు. దీంతో పిసిసి క్రమశిక్షణ కమిటీకి ముందు హాజరై తాను 75 నుంచి పార్టీలో ఉన్నాను, పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే ఈ రెండు అంశాలు, ముఖ్యంగా కొండా సురేఖ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పిసిసి క్రమశిక్షణ కమిటీ ఏ అంశాలు సిఫార్సు చేసింది, ఆ సిఫార్సుల్లో ఏ అంశాలు ఉన్నాయనేది కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆ ప్రచారమే నిజమైతే ప్రస్తుతం కొండా సురేఖ బీసీ మహిళా నాయకురాలుగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి, వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర అటవీ పర్యావరణం దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి కొండా సురేఖను ఒకవేళ మంత్రివర్గం నుంచి తొలగిస్తే రాజీనామా కోరతారా, లేకపోతే బర్తరఫ్ చేస్తారా, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొండా సురేఖను తొలగిస్తారా అనేది కూడా ప్రధాన అంశంగా మారింది. మొత్తానికైతే పిసిసి క్రమశిక్షణ కమిటీ సిఫారసుల ఆధారంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై 2-3 రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు కాపాడుతోంది. పిసిసి క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల ఆధారంగా పిసిసి వీరిద్దరిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.